ఓం శ్రీ కేశవాయ నమః. నమస్కారం బిడ్డా. గుడిలో దీపారాధన ఇప్పుడే పూర్తయింది. దేవుడి ముందు కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తుంటే నాకు మీ ఇళ్లల్లోని పరిస్థితులు, మీ కన్నీళ్ళు, మీ కష్టాలు కనిపిస్తున్నాయి. రాత్రింబవళ్ళూ కష్టపడుతున్నారు కదూ. నెత్తురు చెమటగా మార్చి సంపాదిస్తున్నారు. అయినా ఏ 1వ తారీఖునైనా జీతం డబ్బులు ఇంటికి తెచ్చిన ఆనందం నెల ఆఖరి వరకు ఉంటుందా? లేదు. భార్యాభర్తల మధ్య ప్రాణమిచ్చుకునేంత ప్రేమ ఉంటుంది. కాని అకారణంగా ఏమాత్రం అర్థంలేని విషయాలకు పెద్ద పెద్ద గొడవలు జరుగుతున్నాయా? ఇంట్లో ఎవరికో ఒకరికి ఎప్పుడూ అనారోగ్యమా? ఏ దేవుడికి మొక్కుకోలేదు నేను, ఏ గుడిమెట్లు ఎక్కలేదు, అయినా నా బతుకు ఎందుకిలా తగలబడింది అని ఏడుస్తున్నారా? నాయనా, అమ్మా, మీ గ్రహాలు బాగోలేక కాదు మీకీ కష్టాలు వస్తున్నది. మీరు చేసే ఒక చిన్న తప్పు ప్రతిరోజూ ఉదయం లేవగానే మీ ఇంట్లో మీ చేతులతో మీరే చేసే ఒక మహాపాపం మీ కొంపను ముంచేస్తోంది. అదేంటో తెలుసా? మీ ఇంట్లో రాలిపడిన మీ వెంట్రుకలే. అవును, మీరు విన్నది నిజమే. తలదువ్వుకోగానే రాలిన వెంట్రుకలను ఉండలుగా చుట్టి గోడల సందుల్లో, బీరువా వెనకాల, మంచం కింద, బాత్రూం డ్రైనేజ్లో లేదా ఇంట్లోని చెత్తబుట్టలో అలాగే పడేస్తున్నారా? అయితే మీరు దరిద్రాన్ని, మృత్యువును స్వయంగా మీ ఇంట్లోకి ఆహ్వానిస్తున్నట్లే. ఇది నేను చెబుతున్న మాట కాదు బిడ్డా. సాక్షాత్తు మన గరుడ పురాణం, తంత్రశాస్త్రం ఘోషిస్తున్న సత్యం. ఈరోజు నేను చెప్పబోయే ఈ రహస్యాలు ఇప్పటివరకు మీకు ఏ సిద్ధాంతి, ఏ పండితులు చెప్పి ఉండడు. కాని ఈ మహారహస్యాన్ని మీకు చెప్పే ముందు ఒక ధర్మబద్ధమైన షరతు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఇది చూసి వదిలేయకండి. ఈ క్షణమే, అవును, ఇప్పుడే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి. కామెంట్స్లో ఓం నమఃశివాయ లేదా జై శ్రీరామ్ అని రాసి మీ ఇష్టదైవాన్ని స్మరించుకోండి. ఈ వీడియోని మీ బంధువులందరికీ షేర్ చేయండి. ఎందుకంటే బిడ్డా, ఒక మంచి విషయాన్ని, ధర్మాన్ని 10 మందికి పంచితే ఆ పుణ్యం మీ ఇంటికి శ్రీమహాలక్ష్మిని తీసుకొస్తుంది. అలా చెయ్యకుండా స్వార్థంగా చూసి వెళ్ళిపోతే ఆ కర్మఫలం మీ వెంటే ఉంటుంది. కాబట్టి వెంటనే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. ఇక అసలు విషయానికి వద్దాం. శ్రద్ధగా వినండి. అమ్మా, ఇంటి మహాలక్ష్మివైన నీతోనే ముందుగా మాట్లాడుతున్నాను. ఉదయం లేవగానే ఇల్లంతా ఊడుస్తావు, శుభ్రం చేస్తావు, స్నానం చేసి ముస్తాబవుతావు. అద్దం ముందు నిలబడి జుట్టు దువ్వుకునేటప్పుడు దువ్వెన నిండా వెంట్రుకలు వస్తాయి. అప్పుడు నువ్వేం చేస్తావు తల్లీ? వాటిని తీసి ముద్దగా చేసి ఎక్కడో ఒక మూల పడేస్తావు, లేదా కిటికీలోంచి బయటకు విసిరేస్తావు. కాని ఆ వెంట్రుక కిందపడిన మరుక్షణం మీ ఇంట్లో ఏం జరుగుతుందో నీకు తెలుసా? సముద్రమంథనం. దేవతలు, రాక్షసులు కలిసి అమృతం కోసం మందర పర్వతాన్ని కవ్వంగా చేసి, వాసుకి అనే సర్పాన్ని తాడుగా చేసి సముద్రాన్ని చిలికారు. అప్పుడు ఆ క్షీరసాగరం నుంచి ఎన్నో అద్భుతాలు పుట్టాయి. సాక్షాత్తు శ్రీమహాలక్ష్మి కూడా అక్కడ్నుంచే ఉద్భవించింది. కాని మహాలక్ష్మి పుట్టడానికంటే ముందే ఆ సముద్రం నుంచి ఒక భయంకరమైన శక్తి పుట్టింది. ఆమె జ్యేష్ఠదేవి. ఆమెనే మనం దరిద్రదేవత అని, అలక్ష్మి అని పిలుస్తాము. లక్ష్మీదేవికి ఎక్కడైతే పరిశుభ్రత, దీపారాధన, సుగంధం ఉంటాయో అక్కడ ఉండడం ఇష్టం. మరి జ్యేష్ఠదేవికి ఏదిష్టం? ఎక్కడ పడితే అక్కడ ఉమ్మివేయడం, బట్టలు చిరిగిపోయి ఉండడం, పాత్రలు కడగకుండా అలాగే ఉంచడం, అన్నిటికంటే ముఖ్యంగా మానవుల శరీరాల నుంచి రాలిపడిన వెంట్రుకలు ఇల్లంతా ఎగురుతూ ఉండడం. అవును బిడ్డా, రాలిన వెంట్రుకలు ఎక్కడైతే నేలమీద పడి ఉంటాయో ఆ స్థలంలో జ్యేష్ఠదేవి ఆవాసం ఏర్పరుచుకుంటుంది. జుట్టు అనేది మనిషి శరీరంలోని మృతకణం. ప్రాణంలేని ఆ కణం శరీరంతో అతుక్కుని ఉన్నంతవరకు అది అందం. కాని అది తెగి కిందపడిన మరుక్షణం అది అపవిత్రమైనది. అది మరణానికి, దరిద్రానికి సంకేతం. మీరెప్పుడైనా గమనించారా? మీరు ఎంతో ఇష్టంగా వండుకుని కంచంలో అన్నం పెట్టుకుని తినడానికి కూర్చున్నప్పుడు అందులో ఒక చిన్న వెంట్రుక కనిపిస్తే మీ మనసు ఎంత చివుక్కునమంటుందో? ఆ క్షణం ఆకలి చచ్చిపోతుంది కదూ. మనసుకు ఏదో తెలియని చికాకు, కోపం వస్తాయి. ఎందుకు? ఒక చిన్న వెంట్రుకకు మీ మనస్సును మార్చేంత శక్తి ఎక్కడిది? ఎందుకంటే వెంట్రుకలకు రాక్షస శక్తులను, నకారాత్మక శక్తులను ఆకర్షించే గుణం చాలా ఎక్కువ. తంత్రశాస్త్రం ప్రకారం చేతబడులు చేసేవారు, వామాచార పూజలు చేసేవారు ప్రధానంగా అడిగేది ఎదుటివారి తల వెంట్రుకలే. మీ తల నుండి రాలిన వెంట్రుక
గాలికి ఎగురుతూ వెళ్లి రోడ్డుమీద పడినప్పుడు ఆ దారిన పోయే ఏదైనా అదృశ్యశక్తి ఆ వెంట్రుకను దాటినా లేదా ఎవరిదైనా నరదృష్టి ఆ వెంట్రుకపై పడినా ఆ దోషం మొత్తం సూటిగా మీ ఇంటికే వస్తుంది. అందుకే ఇంట్లో అకారణంగా గొడవలు జరుగుతున్నాయి అంటే, భార్యాభర్తలు రాత్రి పడుకునే ముందు ఒకరినొకరు తిట్టుకుంటున్నారు అంటే, మీ పడక గదిలో మీ మంచం కింద మీరు దువ్వుకుని పడేసిన వెంట్రుకల ముద్దలు ఉన్నాయని అర్థం చేసుకోండి. నాయనా, నా మాటలు చేదుగా ఉన్నా ఇవి అక్షర సత్యాలు. ఇప్పుడే మీ ఇల్లు చెక్ చేసుకోండి. ఈ 5 తప్పుల్లో మీరు ఏది చేసినా మీ ఇంట్లో కుదేరుడు ఉన్నా వారం రోజుల్లో బిచ్చగాడిగా మారిపోవాల్సిందే. మొదటి తప్పు, పడక గదిలో జుట్టు దువ్వుకోవడం. చాలామంది ఆడవారు, మగవారు అద్దం ఎక్కడుంటే అక్కడ, ముఖ్యంగా బెడ్డు మీద కూర్చుని తల దువ్వుకుంటారు. అక్కడే జుట్టు విదిలించుకుంటారు. ఆ కంటికి కనిపించని చిన్న చిన్న వెంట్రుకలు మీ పరుపు మీద పడతాయి. రాత్రి మీరు ఆ పరుపు మీద పడుకున్నప్పుడు ఆ వెంట్రుకల ద్వారా వచ్చే నెగటివ్ ఎనర్జీ మీ మెదడుపై ప్రభావం చూపిస్తుంది. మీకు చెడుకలలు వస్తాయి. పొద్దున్నే లేచేసరికి శరీరం అంతా అలసిపోయినట్లుంటుంది. భార్యాభర్తల మధ్య శృంగారం కాకుండా కీచులాటలు మొదలవుతాయి. రెండవ తప్పు, సాయంత్రం వేళ జుట్టు పడేయడం. సంధ్యా సమయం అంటే సూర్యుడు అస్తమించేవేళ. ఆ సమయంలోనే సాక్షాత్తూ శ్రీమహాలక్ష్మి మన ఇళ్లల్లోకి అడుగుపెడుతుంది. ఆ సమయంలో మీరు జుట్టు దువ్వుకుని ఆ వెంట్రుకలను ఇంటి గుమ్మం బయటకి ఊడ్చిపడేస్తారా? ఇక ఆ తల్లి మీ గడప ఎలా తొక్కుతుంది బిడ్డా? ఈ ఇంట్లో ఇప్పటికే జ్యేష్ఠదేవి అంటే దరిద్రం కూర్చొని ఉంది, ఇక్కడ నాకు స్థానం లేదు అని ఆ తల్లి వెనుదిరిగి వెళ్ళిపోతుంది. మూడవ తప్పు, చెత్తబుట్టలో నేరుగా వెంట్రుకలు వేయడం. మనం ఇంట్లో వాడే చెత్తబుట్ట, డస్ట్బిన్ ఎప్పుడూ ఇంటిలోపలే వంటగదిలోనో మూలనో ఉంటుంది. రాలిన వెంట్రుకలను అలాగే తీసుకెళ్లి ఆ చెత్తలో వేసేస్తున్నారు. అక్కడే ఉంటుంది అసలు దరిద్రం. చెత్తలోంచి వచ్చే కుళ్ళు వాసన, దానికి తోడు ఈ వెంట్రుకల ఆకర్షణ, ఈ రెండూ కలిసి మీ ఇంట్లో అనారోగ్యాలను సృష్టిస్తాయి. ఇంట్లో పిల్లలు ఎప్పుడూ మంచం పడుతున్నారు అంటే కారణం ఇదే. నాలుగవ తప్పు, బాత్రూంలో జుట్టు వదిలేసి వస్తుంటారు. స్నానం చేసేటప్పుడు రాలిన జుట్టును డ్రైనేజ్ హోల్ దగ్గర అలాగే వదిలేసి వస్తుంటారు. నీటిదేవుడు వరుణుడికి కల్మషం అంటించడం మహాపాపం. ఆ జుట్టు అక్కడ ఉంటే మీ ఇంట్లో ధనం కూడా నీళ్లలాగా వృధాగా ఖర్చయిపోతుంది. మీరు ఎంత సంపాదించినా ఆసుపత్రి పాలవుతుంది కాని మీకు ఆనందాన్ని ఇవ్వదు. ఐదవ తప్పు, పితృదేవతలకు కోపం తెప్పించడం. గరుడపురాణం ఏం చెబుతోందంటే, ఏ ఇంట్లో అయితే నేలమీద వెంట్రుకలు పడి ఉంటాయో ఆ ఇంటికి పితృదేవతలు రారు. అమావాస్య, పౌర్ణమి, పండుగల రోజుల్లో మీరు పెట్టే నైవేద్యాలను, తర్పణాలను ఆ పితృదేవతలు స్వీకరించరు. వారు వెనుదిరిగి ఏడుస్తూ వెళ్ళిపోతారు. పితృదోషం కంటే మించిన శాపం ఈ లోకల్లో లేదు బిడ్డా. ఒక్కసారి ఆలోచించండి. ఇవన్నీ వింటుంటే ఇవి మీ ఇంట్లో జరుగుతున్నట్టే అనిపిస్తోంది కదూ? అవును పంతులుగారు, నిన్ననే మా ఇంట్లో ఇలాగే జరిగింది. నా భార్య తలదువ్వి కిటికీలోంచి జుట్టు బయటకు విసిరింది. నిన్న రాత్రే మా మధ్య పెద్ద గొడవ జరిగింది అని మీ మనసు చెబుతోంది కదూ? కారణంలేని డిప్రెషన్, ఎవరూ ఏమీ అనకపోయినా ఏడవాలనిపించడం, ఇంట్లో ఉండబుద్ధి కాకపోవడం, ఇవన్నీ గాలిలో తిరుగుతున్న మీ వెంట్రుకల వల్లే వస్తున్నాయి. భయపడకండి బిడ్డా, ఈ గురువు మీకు సమస్య చెప్పి వదిలేయడు. ధర్మశాస్త్రాల్లో ప్రతి సమస్యకు ఒక అద్భుతమైన పరిహారం చెప్పారు మన ఋషులు. ఈ పరిహారం పాటించిన మరుక్షణం మీ ఇంట్లోంచి దరిద్రం దానంతట అదే పారిపోతుంది. మీ ఇంట్లో లక్ష్మీదేవి నాట్యం చేస్తుంది. శ్రద్ధగా వినండి. రేపటి ఉదయం నుంచి మీ ఇంట్లో పద్ధతి మారాలి. దువ్వుకునే స్థలం ఎప్పుడూ కూడా తలదువ్వుకోడానికి ఇంట్లో ఒకే స్థలాన్ని ఎంచుకోండి. అది ఈశాన్యమూల కాకుండా చూసుకోండి. బెడ్రూంలో అస్సలు దువ్వుకోకండి. వెంట్రుకలను భద్రపరచడం. జుట్టు దువ్వుకున్న తర్వాత రాలిన వెంట్రుకలను ఎట్టి పరిస్థితుల్లోనూ నేలమీద పడనియ్యకండి. వాటిని చేత్తో తీసుకుని ఒక తెల్ల కాగతంలో కాని లేదా ఒక చిన్న కవర్లో కాని భద్రంగా చుట్టేయండి. ఎలా పడేయాలి? ఆ చుట్టిన కవర్ను లేదా పేపర్ను ఇంటి చెత్తబుట్టలో వెయ్యకూడదు. అది మీ కాంపౌండ్ వాల్ దాటి ఇంటి ఆవరణ బయట ఉన్న చెత్తకుండీలో మాత్రమే వెయ్యాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ అవి గాలికి ఎగరకుండా చూడాలి. అగ్ని లేదా మట్టి. శాస్త్రం ప్రకారం రాలిన వెంట్రుకలను కాల్చేయడం అంటే దూరంగా బహిరంగ ప్రదేశంలో కాల్చడం లేదా మట్టిలో పాతిపెట్టడం అత్యంత శ్రేయస్కరం. అలా చేస్తే మీపై ఎవరైనా ప్రయోగించిన దృష్టిదోషాలు, చేతబడులో అన్నీ ఆ మంటల్లో కాలిపోయి ఆ మట్టిలో కలిసిపోతాయి. కాని అపార్టిమెంట్లలో ఉండే మీకది సాధ్యం కాదు కాబట్టి దట్టమైన కాగతంలో చుట్టి
ముడివేసి ఇంటి బయట మాత్రమే పడేయండి. ఇంటి శుద్ధి పరిహారం: ప్రతి శుక్రవారం ఉదయం మీరు ఇల్లు తుడిచే నీళ్లల్లో మాపింగ్ వాటర్ లో కొంచెం కళ్ళుప్పు రాక్ సాల్ట్ వేసి ఇల్లంతా తుడవండి. కళ్ళుప్పు సముద్రం నుండి కుట్టింది. అది లక్ష్మీదేవికి ప్రతిరూపం. అది ఇంట్లో ఉన్న అన్ని నెగటివ్ శక్తులను లాగేసుకుంటుంది. ఆ వాసనకు జ్యేష్ఠదేవి మీ ఇంటి దరిదాపుల్లోకి కూడా రాదు. పవిత్రమైన ధూపం: వారంలో కనీసం 2 రోజులు మంగళవారం మరియు శుక్రవారం సాయంత్రం సాంబ్రాణి పొడిలో కొద్దిగా గుగ్గిలం కలుపుకుని ఇంట్లో అన్ని గదుల్లో ధూపం వేయండి. ఆ పొగ గదిమూలల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ దాగి ఉన్న నకారాత్మక శక్తులు, ఒకవేళ కంటికి కనిపించని వెంట్రుకలు ఉంటే వాటి ద్వారా వచ్చిన దోషాలు పటాపంచమైపోతాయి. చూశారా బిడ్డా, మన పెద్దలు ఏదో ఒక మాట చెప్పారంటే దాని వెనక ఎంత సైన్స్ ఉందో, ఎంతటి మనస్తత్వశాస్త్రం ఉందో. వెంట్రుకలు ఇంట్లో పారేయకండిరా, దరిద్రం అని మన అమ్మమ్మలు, నానమ్మలు అరిచేవాళ్లు. అప్పుడు మనం వాళ్ళని చాదస్తం అనుకున్నాం. కాని ఈనాడు ఆ చాదస్తాన్ని వదిలేసి కష్టాల పాలవుతున్నాం. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఇంటిని గుడిలా మార్చుకోండి. ఎక్కడైతే పరిశుభ్రత ఉంటుందో, ఎక్కడైతే నవ్వులుంటాయో అక్కడే దైవం నివసిస్తుంది. నేను చెప్పిన ఈ విషయాలు మీ హృదయాన్ని తాకాయని నేను నమ్ముతున్నాను. ఇది కేవలం ఒక యూట్యూబ్ వీడియో కాదు బిడ్డా, ఇది మీ కష్టాలను తీర్చే ఒక సద్గురువు వాక్కు అనుకోండి. నేను వీడియో మొదట్లో చెప్పినట్లు ఈ క్షణం మీ మనస్సులో ఏదో ఒక మూల ఇది నిజమే కదా అనిపిస్తే దయచేసి ఈ వీడియోని ఇక్కడితో వదిలేసి వెళ్ళిపోకండి. మీకోసం నేను ఒక పైసా కూడా ఆశించకుండా నా గొంతును, నా జ్ఞానాన్ని ధారబోసి ఈ శాస్త్ర రహస్యాలు చెబుతున్నాను. దానికి మీరు నాకిచ్చే గురుదక్షిణ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడమే. అవును, కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. ఈ వీడియోకి లైక్ చేయండి. కామెంట్స్లో మీ చేతులతో ఓం నమశివాయ అని రాసి మహాదేవుని ఆశీస్సులు పొందండి. ఈ వీడియోని మీ స్నేహితులకు, మీ వాట్సాప్ గ్రూపుల్లోని ప్రతి ఒక్కరికీ షేర్ చేయండి. ఎందుకంటే మీ ద్వారా ఒక కుటుంబం ఈ తప్పులు చేయడం మానేసి బాగుపడితే ఆ పుణ్యంలో సగం ఆ భగవంతుడు మీకే ఇస్తాడు. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి నలుగురికి ఈ జ్ఞానాన్ని పంచుతారో ఆ ఇంటిని శ్రీ మహాలక్ష్మి సదా కాపాడుగాక. మీ కష్టాలన్నీ మంచులా కరిగిపోవాలి. మీ ఇంట్లో ఆయురారోగ్యాలు, సిరిసంపదలు వెల్లివిరియాలి. శ్రీ దత్తాత్రేయ స్వామి దయ మీపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి. సర్వే జనాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతిః.